నిన్ని అలా పిల్లగాళ్ళను బల్ల షరీక్ చేసుడు ఒక్కెత్తైతే వాళ్ళని బడికి తీసుకుపోయి తీసుకొచ్చుడు మస్తు తక్లీఫ్ అవుతుంది. ప్రైవేట్ బళ్ళకైతే వ్యాన్లు ఉంటాయి, కానీ సర్కార్ స్కూళ్ళకు ఏముంటాయి చెప్పుర్రి? బస్సులు ఆటోలలోనే పోవాలి, లేదంటే అయ్యవాళ్ళు దింపి రావాలి. కానీ ఓ కాడ సార్లు ఏం ఇక్మత్ చేసిరో చూస్తే వాళ్ళకి సలాం చేయకుండా ఉండలేరు. అంకిత భావానికి మరో పేరే గవర్నమెంట్ టీచర్లు అనిపిస్తున్నారు కదా కొంతమంది టీచర్లు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం రాజనపల్లి సర్కార్ స్కూల్లో గసంటోలే ఉన్నారు కదా టీచర్లు. ఊర్లే పిల్లగాళ్ళను బడికి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ వడగొట్టేందుకు బడిసార్లే మనిషికి పైసలు జమ చేసుకొని ఇగో ఈ ఓమ్ని వ్యాన్గా ఉన్నారు. మొన్న బళ్ళు చాలా అయినాయి కదా, ఇక అప్పటి సందే ఈ వ్యాన్లలోనే పిల్లగాళ్ళని ఎక్కించుకొని బడికి తీసుకొస్తున్నారు, ఇంటికాడ దింపుతున్నారు. వ్యాన్ పెట్టుకుంటే మరి డ్రైవర్కు జీతాలు ఇవ్వాలి కదా, అవెట్లు ఇస్తారు అని అంటే మీరు నమ్మరు. కానీ యాకూబ్ అనే సారే వ్యాన్కు డ్రైవర్ అయిపోయాడు. ఆయననే జర పొద్దుగాలు వచ్చి పిల్లలను వ్యాన్లో ఎక్కించుకొని బడికి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతానికైతే వ్యాన్ మెయింటెనెన్స్ కోసం సార్లే సొంతంగా పైసలు ఖర్చు పెడుతురట. ఇక ఇట్లా బడికి వ్యాన్ పెట్టే వరకు స్కూల్లో పిల్లగాళ్ళు కూడా ఈ ఏడు మస్తు మంది జాయిన్ అయ్యారట. 50 మంది ఉండే పిల్లలు ఇప్పుడు 80 మంది అయ్యారట. వ్యాన్ ఉండే వరకు రాజనపల్లి చుట్టుముట్టున్న తండాల నుంచి పిల్లగాళ్ళని ఈ సర్కారు బడికే పంపుతురట పేరెంట్స్. ఇంత మంచి టీచర్ల ప్రయత్నానికి సర్కారు కూడా ఇంత ఆసరై ఆ బల్లె సవలతులు మంచిగా చేపిస్తే బాగుండు.